నాకు వచ్చి సార్ వైబ్రేట్ అన్న అదే కూడా అలా 50 అదే 50 అదే టేబుల్ చేంజ్ చేస్తాను టేబుల్ చేంజ్ బయట మాట్లాడాలి మళ్ళీ పైన పడుతున్నారు వాళ్ళకంటే చిన్నగా మాట్లాడుతుంది గట్టి హలో కంటిన్యూ 20 సెకండ్ డిలే కంటిన్యూ హలో 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 42 హలో హలో మా లోగోలే కనిపిస్తలేవు కానీ అన్ని ప్లేన్ లోగోలే కనిపిస్తలేవు ఓకే సార్ రెడీ చెప్పండి ఉంటుంది అందుకే చెప్తే అర్థం కాదు. తెలుగు అక్షరాలు 56 అయితే తెలుగు నేర్చిన ప్రతివాడికి ఆ 56 అక్షరాలే మూలం అయితే అదే 56 అక్షరాలని తన పద విన్యాసంతో కేవలం సినిమా పరిశ్రమ మీదే మాత్రమే కాకుండా తెలుగు తెలిసిన తెలుగు నేర్చిన ప్రతి తెలుగువాడి మదిలో తనకంటూ ఒక ముద్రని ముద్రించుకు వెళ్ళినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తెలుగు జాతి సినిమా కోసం కాకుండా తెలుగు జాతి గర్వపడేలాగా తన కళాన్ని కదిలించినటువంటి గీత రచయిత, పద రచయిత, సాహితీకారుడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఘనమైన నివాళిని అర్పిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రార్థిస్తున్నాం. రెడీ
ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఆ మహాకవి గారికి ఎన్నో గొప్ప పాటలు, ఇండస్ట్రీ నిజంగా గర్వించదగ్గ పాటలు, అంటే నిగ్గదీసి అడుగు ఈ సమాజాన్ని అని నిగ్గదీసి అడిగిన ఆ మహాకవి గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరి తరఫు నుంచి ముందుగా మా సానుభూతులు, అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కళాకారులకి అలాగే కవులకి మరణం అనేది ఉండదు. వారు శాశ్వతంగా అందరి మనసుల్లోనూ సజీవంగా వారి పాటల ద్వారా, వారి నటన ద్వారా జీవించుంటారు. అందుకని సీతారామ శాస్త్రి గారికి జోహార్, జోహార్ 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 జోహార్. సీతారామ శాస్త్రి జోహార్, సీతారామ శాస్త్రి గారికి జోహార్ జోహార్. జోహార్ జోహార్. ఇక్కడ ఉండకుండా ఉండటానికి కారణం ఇవాళే వారి బాబాయ్ గారి పెద్ద కర్మ జరుగుతుంది తిరుపతిలో. వారు ఆ పెద్ద కర్మ అటెండ్ అవటం జరుగుతుంది. అందుకని వారి తరఫున, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున నేను నా ప్రగాఢ సానుభూతిని అలాగే సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. అలానే ఒక చార్మినార్, అలాగే ఎన్టీఆర్ ఇలాంటి ప్రాపర్టీస్, మన యొక్క ఆస్తులని చెప్పుకోవాలి. అదే కోవలో మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈరోజు మన ఆస్తి ఆయన మనం చాలా గర్విస్తున్నాం. వారికి ఈ యొక్క విషాదాన్ని వేరు చేసే ఒక శక్తిని ఆ కుటుంబానికి, మన ఇండస్ట్రీకి ఆ భగవంతుడు ఇవ్వాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి వారికి మా ప్రగాఢ రాసి మనందరినీ ఆయన ఇంటి పేరునే మార్చుకొని ఆ చిత్రంతో వెన్నెలలో ఓలలాడిస్తున్నారని చెప్పాలి. ప్రతి పాటలోనూ అర్థం పరమార్థం లేకుండా ఏ రోజు ఆయన రాసింది లేదు. ప్రతి ఒక్కరిని మేలు కొలిపే ఆయన ధ్యేయం. ఏ విధంగా చెప్పాలనుకున్నా ఇక్కడ అమావాస్యని మిగిల్చి వెన్నెలను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. పాడడానికి బాలు గారిని, ఆడడానికి శివశంకర్ మాస్టర్ని, వాళ్ళిద్దరే ఉంటే సరిపోతుందని సిరివెన్నెల గారు రాయడానికి కూడా తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. గురువు గారితో చాలా మంచి అనుబంధం ఉంది మా అందరికీ. చాలా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారు. వాళ్ళ అబ్బాయి మేమందరం ఒక దగ్గర సంగీతం నేర్చుకునేటప్పుడు వాళ్ళతో మా ఇంటికి వస్తూ ఉంటారు. చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్ప ఏం చేయలేం. దేవుడికి ఇష్టమైన వాళ్ళందరినీ ముందుగా తొందరగా తీసుకెళ్ళిపోతాడు. అదే గురువు గారి విషయంలో జరిగిందని అనుకుంటున్నాను. తెలుగు సినిమాకి ఈరోజు కలం మూగపోయింది. ఇక ముందు మళ్ళీ అలాంటి కలం పుడుతుందని నేను అనుకుంటున్నాను. ఆ కలం మన సినిమా బలం వెళ్ళిపోయింది. చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఏదో గుండెని ఎవరో పిండుతున్నట్టుగా ఉంది. తెలియని బాధ ఆవహించేసింది నిన్నటి నుంచి. బాలు గారి విషయంలో, సిరివెన్నెల గారి విషయంలో, వేటూరు గారి విషయంలో జీర్ణించుకోలేని విషయాలు ఇవన్నీ. మహానుభావులు అందరూ వెళ్ళిపోయారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. శాంతి. తెలుగు ఇండస్ట్రీ నాలెడ్జ్లో గ్రేటెస్ట్ పార్ట్ని నిన్న కోల్పోయింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసిన డైరెక్టర్లో నేను ఒకటి అనుకుంటున్నాను. చిట్టి అడుగా సాంగ్ రాయడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ నేను ఆయనతో ఎక్కువ రోజులు ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ చాలా టైం స్పెండ్ చేశాను. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ హ్యూమన్. అండ్ అలాంటి ఒక నాలెడ్జ్ని చూడడం చాలా చాలా కష్టం.
ఆయన ఆ రూమ్లో 5 గంటలు 6 గంటలు మాట్లాడేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు వచ్చే ఒక ఎనర్జీ ఫ్రెష్నెస్ వేరేలాగా ఉంటుంది. అండ్ పాపతో కూడా ఫోన్ చేసి నా డాక్టర్తో కూడా మాట్లాడతారు ఎంత పర్సనల్గా కూడా. ఆయన లేరన్నది నేను తట్టుకోలేకపోతున్నాను. అండ్ సినిమా ఫుల్ సాంగ్స్ నేనే రాయాలన్నాను, చెప్పలేకపోతున్నాను. నా పేరు సత్యాలు దుర్గాప్రసాద్ అండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఓకే అండి. అనుకోకుండా ఎప్పుడు ఇలాంటి జరుగుతుందని కూడా నేను కల్లో కూడా అనుకోలే. ఎంతో కాలం అతనితో తిరుగుతూనే ఉండేవాడిని, వీఆర్ వెరీ క్లోజ్గా ఉండేవాడిని. అటువంటి వ్యక్తి దారుణంగా ఈ విధంగా జరిగిపోవటం అనేది చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. ఆ మహానుభావుడు తలం పట్టుకుంటే చాలు ఎన్ని రకరకాలుగా చేసినటువంటి పనులున్నాయంటే నిజంగా అద్భుతం. ఆ మహానుభావుడు లేడు అన్న సంగతి తెలిసిన తర్వాతే మాటలు రావు. నేను చాలా క్లోజ్గా ఉండేవాడిని. మొట్టమొదటి రోజు నుంచి ఆయనతోనే ఉంటూ నాకు అన్ని పాటలు రాసి పెట్టినది ఆయనే. ఎన్నో పాటలు సినిమాలో కాకుండా బయట కూడా ఎన్నో చేసాం. ఏం మాట్లాడతాం కూడా తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయన నాకు గుర్తుందిలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనతోటి కూడా నేను వర్క్ చేశాను. చిరంజీవి గారి సినిమా స్టాలిన్ సినిమా సాంగ్స్ గురించి ఆయనతోటి నేను గడిపిన క్షణాలు మర్చిపోలేను. అలానే నేను డైరెక్టర్ అయిన తర్వాత నా బలుపు సినిమాలో ఒక బలుపులో వచ్చే ఒక సాంగ్ ఏమైందో అనే ఒక సాంగ్ ఆయనతో రాయించుకున్నాను. దాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమన్ ఆ సాంగ్ రాసేటప్పుడు ఆయనతో నా ట్రావెల్ మర్చిపోలేండి. అంటే ఒక 2 రాత్రులు ఆయనతోటి ఒక లిరికల్గా ఒక సాహిత్యంతో ఆయనతో గడిపాను. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప లెజెండ్ని కోల్పోయింది. సీతారామశాస్త్రి గారు మన మధ్య లేకపోయిన భౌతికంగా ఆయన పాటలు, ఆయన రాసిన పాటలు జీవితకాలం మనతోటే ఉంటాయి. అలానే
వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ సంతాపాన్ని తెలియజేస్తాను. లాంగ్ లీవ్ లెజర్. ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. శాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 2007లో నేను హీరోలో నేను కృష్ణవంశీ గారి దగ్గర రైటర్గా ట్రై చేస్తున్న టైంలో ఆయన కలిసి ఒకసారి ఇప్పుడు గోవా వెళ్ళాం నేను కృష్ణవంశీ గారు. ఆయన ఒక మంచి మాట అన్నాడు, బాబీ ఇమ్మీడియట్గా నువ్వు డైరెక్ట్ అయిపో అన్నాడు. ఏం సార్ అని అంటే మీకున్న జనరేషన్కి శాస్త్రి గారితో పనిచేసే అవకాశం ఇమీడియట్గా కల్పించుకోండి, ఎందుకంటే అలాంటి రైటర్ నేను ఇప్పుడు చూడలేదు, నెక్స్ట్ జనరేషన్లో కొట్టుకుంటారు. శాస్త్రి గారితో పనిచేయటం అనేది నిజంగా మీరు చేతులు మీ పిల్లలకి వాళ్ళ వెళ్ళి చెప్పుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది అని ఆయన గురించి చాలా చాలా పెద్ద పెద్ద గొప్ప అనుభవాలు చెప్పారు. ఆ తర్వాత నేను ఫస్ట్ సినిమా పవర్ అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం, ఫుల్ కథ చెప్పడం, ఆయనకి ఎంత నాలెడ్జబుల్ అంటే మనం ఎన్నో ట్విస్టులతో ఒక కథను దాచిపెడితే టేకప్ చేసి 2 నిమిషాలు నవ్వుతూ ఉంటారు. ఆయన ఎందుకు గురుగారు నవ్వుతున్నారంటే సెకండ్ హాఫ్ ఆయన చెప్పేస్తుంటారు. సో ఇంటర్వల్కి ఇలా అవుద్ది, సెకండ్ హాఫ్ ఇది కదమ్మా అని. సో అంత గొప్ప నాలెడ్జ్ ఉన్న ఫిలాసఫీ కానీ ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎలా మలుచుకోవాలి అని చెప్పి ఒక గొప్ప మహానుభావుడు ఆయన. ప్రతి సినిమా కథ నేను ఆయనకి వెళ్ళి తీసుకెళ్ళి చెప్పేవాడిని, జైలో కోసం కానీ ఎన్ని సినిమాలకి. సో ఇవాళ ఆయన మరణం అనేది తీర్చుకోలేని నిజంగా లోటు అది. మళ్ళీ అలాంటి గొప్ప మహానుభావుడు నా నెక్స్ట్ జనరేషన్లో చూడలేదు. కృష్ణవంశీ గారు అన్న మాట ఇప్పుడు నాకు రాత్రి నుంచి అర్థమవుతుంది, సాయంత్రం అన్న దగ్గర నుంచి. మిస్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు సీతారామ శాస్త్రి గారు లేని లోటు నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకి వెలకట్లయింది. ఆయన పాటలు కానీ ఆయన సాహిత్యం నాకు చాలా ఇష్టం. నిజంగా ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు అన్ని విధాల బలం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. సీతారామ శాస్త్రి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నాకైతే నిన్నటి నుంచి అసలు బ్లాంక్ అయిపోయాను. ఎందుకంటే నేను నా ఆఫీస్ ఉండేది కూడా సీతారామ శాస్త్రి గారి ఇంటి పైన. రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆయన పలకరించడం, ఆయన రోజు పలకరించడం, రోజు ఆయన్ని చూస్తూ ఉండేవాడిని. సడన్గా ఈ వార్త వినిందంతా నేను అసలు షాక్లో ఉన్నాను. సో తెలుగు సినిమా కళామతల్లి తన అక్షరాలతో అక్షరమాల వేసినటువంటి గొప్ప సాహిత్యవేత్త. అలాంటి ఒక గొప్ప సాహిత్యవేత్త మన మధ్య లేకపోవడం మాత్రం మన అందరి గొప్ప లాస్ అది. సో ప్రతి అక్షరం ఆయన రాసిన ప్రతి పాటలో ప్రతి అక్షరం మనం ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. సో మిస్ యూ సీతారామ శాస్త్రి గారు సీరియస్. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. మేడం మేడం వచ్చిందా? ఎవరు బస్ రెండు వచ్చిందండి ఇప్పుడే. ఏం చేస్తాను మాట్లాడుతున్నా? నేను మాట్లాడండి. రైట్
చాలా బాధగా ఉంది. సిరివెన్నెల గారు లేరు అంటే అసలు నమ్మలేకుండా ఉంది. రీసెంట్గానే నాకు ఒక సినిమాకి సాంగ్ పనిచేయడం జరిగింది సార్తో. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా. ఇట్స్ అ వెరీ బిగ్ లాస్ టు మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ తెలుగు సినిమాకి. నాకు ఎన్నో పాటలు, ఎన్నో వేల పాటలు రాసిన సిరివెన్నెల గారు. నేను కూడా ఒక ఆయనతో వర్క్ చేసే అదృష్టం లాగే కాదు దొరికినందుకు హ్యాపీగా ఉంది. బట్ ఆయన లేరనేది నమ్మలేకుండా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శోభాలజీ ఎక్కడ? స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు సినీ సాహిత్యానికి 2 రథచక్రాలు వంటి వాళ్ళు. ఆ 2 రథచక్రాలను కోల్పోయినటువంటి తెలుగు సాహిత్య రథం ఈ రోజున పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది. 40 ఏళ్ల అనుబంధం. నాకు ఎన్ని సినిమాలు రాశారో తెలియదు. కాక మంచి మిత్రులు, ఎప్పుడూ నవ్వుతూ. ఆయన గొప్పతనం ఏంటంటే తెలుగు సినీ సాహిత్యం అంటే కేవలం కమర్షియల్ సినిమాని కాకుండా నిఘంటువులో ఉన్న వాడుకలో లేని పదాలను కూడా తీసుకొచ్చి ఈ రోజున సినీ సాహిత్యంలోకి జోడించి అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మంచి మిత్రుడు, మంచి సోదరుడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లేనటువంటి తెలుగు సినీ సాహిత్యం సౌరు లేని దీపపు కుందలాంటిది. నిజంగా చాలా పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం, మంచి సోదరుని కోల్పోయాం. ఆయన ఆత్మ శాంతించాలని మా తరఫు నుంచి కూడా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. విష్ణు అధ్యక్షుడు వాళ్ళ చిన్నాన్న పెద్ద కర్మ ఉందని రాలేకపోతున్నాడు ఇవాళ. కాబట్టి మేమందరం మా తరఫు నుంచి వచ్చి కూడా కుటుంబానికి మా యొక్క సానుభూతిని తెలిపి మా యొక్క మద్దతు ఎప్పుడు కూడా కుటుంబానికి ఉంటుంది. సాహిత్యం ఎప్పుడు కూడా సినీ పరిశ్రమ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. క్లియర్గా వినపడుతుందా? అందరికీ నమస్కారం. సీతారామశాస్త్రి గారితోనూ ఆయనతో స్నేహము ఎప్పటి నుంచో ఉండేది. ఆయన బాగా గుర్తు. ఎప్పుడు వెళ్ళి కలిసినా ఏం మిత్రమా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నామని అడగటం, జోకులు వేసుకోవడం. అండ్ ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది, తెలుసా మనసా ఏనాటి అనుబంధము అని. దగ్గరుండి 3 రోజులు ఆ సాంగ్ ఆయన రాయటం అండ్ నేను ఆయన పక్కన కూర్చుని అది చేయించుకోవటం, ఇలాగే ఎన్నో. అలాగే నాన్నగారితో ఓ పాట, ఓనమాలు అనే ఓ పాట ఉంది. అటువంటి ప్లస్ ఈ పాటలు ఆయన చెప్పే మాటలు కాకుండా ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎంతో వామ్గా పలకరించడం, ఆయన ఐ హోప్
ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్వర్గానికి వెళ్ళి ఆయన ఏ మాటలు పాటలు ఆ దేవుళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. అండ్ ఆయనకి సోల్ షుడ్ రెస్ట్ ఇన్ పీస్. డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఒక పాటల పెన్నిధి ఇవాళ వెళ్ళిపోయింది. అనంత లోకాలకు ఒక పాటల ఒక మూట వెళ్ళిపోయినట్టు నేను భావిస్తున్నాను. సాహితీ లోకానికి, సినిమా పరిశ్రమకు, సామాజిక వర్గానికి కూడా తీరని లోటు శాస్త్రి గారి మరణం. అలాంటి మహానుభావుడికి పైలోకాల్లో మంచి స్థానం ఇవ్వమని భగవంతుడు ప్రార్థిస్తూ, శివుణ్ణి స్మరించేటువంటి సీతారామ శాస్త్రి గారికి, రామచంద్రమూర్తి జీవకోటికి ఆధారమైనటువంటి కృష్ణుని స్మరించే సీతారామ శాస్త్రి గారికి మంచి స్థానాన్ని ఇవ్వవలసిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ, అలాంటి సుకవి ఇవాళ మళ్ళీ లేడు. ఒక శ్రీశ్రీ, ఒక ఆత్రేయ, ఒక నారాయణ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురించి నేను ప్రత్యేకంగా చెప్పేంత పెద్దదాన్ని కాదు. సో వారిని ఈరోజు మనం కోల్పోవడం చాలా 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 బాధాకరం. అండ్ తెలుగు సినిమా ప్రపంచానికి చాలా అన్యాయం జరిగింది. ఈరోజు తెలుగు పాటకు అన్యాయం జరిగింది. వారు రాసినటువంటి మాటలు, పాటలు ఎంతోమందిని, సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా వారు మనకి అంకురంలో పాటలు కానీ, సిరివెన్నెల పాటలు ఎంతో పాండిత్యాన్ని చూపించాయి. సో వారి పాటలు తెలియని ప్రజానీకం లేరు ఈరోజు. సో వారిని ఎంతో మిస్ అవుతున్నాము. నేను వారు రాసినటువంటి పాటలు కొన్ని నేను పాడడం జరిగింది. వారి అబ్బాయి నటించినటువంటి కేక సినిమాలో వారు రాసినటువంటి పాటలు, అలాగే కొంచెం కారంగా కొంచెం గారంగా, చక్రంలో వారు రాసినటువంటి పాటలు. నాకు చాలా ఇష్టమైన పాట జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. చక్రి గారు స్వరపరిచినటువంటి పాట. చక్రంలో అద్భుతమైన పాటలు ఇచ్చారు. సో వారితో నేను ఎంతో కొంత సమయం గడిపాను అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గురువుగారు మన మధ్య లేకపోయినా కూడా వారి పాటల్ని, వారి పదాల్ని, వారు అందించినటువంటి సాహిత్యాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వారిని మన మదిలో వారు జీవించే ఉంటారు ఎప్పటికీ కూడా. గురువుగారికి నమస్సులు. మాటలు మూగబోయాయి. అందుకని మాకెవరికి కూడా మాటలు రావడం లేదు. ఆయన ప్రతి మాట సముద్రం అంత లోతు. అంటే ఒక లవ్ సాంగ్స్ ఇలాంటివి ఎవరన్నా చాలామంది రాస్తారు. బట్ జీవితం అంటే ఏంటి? రోజు పొద్దున లేస్తే ఎన్నో సమస్యలు, ఎన్నోసార్లు మనకి అరే ఏంటి జీవితం, ఎలా మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడల్లా సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి వింటే సరిపోతుంది. ఆయన జీవితం గురించి చాలా సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తూ ఉంటారు. జగమంత ప్రపంచం దగ్గర నుంచి చూస్తే ఎన్నో వందల పాటలు. మా జీవితంలో మేము మర్చిపోలేని సినిమా శృతిలయలు, రాజశేఖర్ గారి కెరియర్లో. నిన్నటి నుంచి తెల్లవారదేమో స్వామి పాట వేస్తూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు. లైఫే ఒక జ్ఞాపకం అనుకోండి. కానీ చాలా చాలా చిన్న వయసులో, అంటే దిస్ ఈజ్ లైక్ టూ ఎర్లీ అండి. ఇలాంటి ఇది ఎవరిమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ హోల్ ఇండస్ట్రీ మొత్తానికి చాలా ఒక పెద్ద షాక్. అండ్ ఆయనని రీప్లేస్ చేయడానికి ఎవరు ఉండరు, రారు కూడా. హీల్ బి మిస్డ్. సార్, వి మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అందరికీ నమస్కారం అండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాస్ ఇండస్ట్రీ పెద్ద లాస్. అది ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ లాస్ని తీర్చలేనంత లాస్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నిర్మాతగా ఎన్ని పాటలు రాయించుకున్నా ఆయన అభిమానులుగా మేము ఆయన బాధని, ఆయన చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. హిస్ లాస్ ఇస్ అన్బేరబుల్.
రెడీ ఓకే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఈరోజు మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే దగ్గర దగ్గర 800 చిత్రాలకు సినీ గేయ రచయితగా 3000 పాటలు రాసినటువంటి గొప్ప మహనీయుడు. తెలుగుతనం ముట్టిపడేలాగా ఈరోజు ఒక ఉగాది పచ్చడి కానివ్వండి, అదేవిధంగా మనం ఎంతో సంతోషంగా చేసుకున్నటువంటి సంక్రాంతి పండుగ కానివ్వండి, దీపావళి పండుగ కానివ్వండి, ఆ విధంగా ఉంటాయి వారు రాసినటువంటి మాటలు, వారు రాసినటువంటి పాటలు. సిరివెన్నెల చిత్రానికి వారు రాసినటువంటి పాటలకు ఆ రోజుల్లో నంది అవార్డు రావడం, మరి వారి యొక్క పేరు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పిలువబడడం అనేది మనం చూస్తున్నటువంటి. వారికి పద్మశ్రీ అవార్డు రావడం, అదేవిధంగా 11 సార్లు నంది అవార్డు రావడము గొప్ప విషయం. చాలామందిని చూస్తూ ఉంటాం చలనచిత్ర పరిశ్రమను. బట్ ఈ మధ్యకాలంలో మారినటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనకు ఆ పాటలకు అర్థాలు కూడా తెలిసే పరిస్థితి లేదు. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఆ పాట ఎంత కనువిప్పుగా ఉంటుంది, దాంతోపాటు దాన్ని కంటెంట్ అంటే దాని అర్థాలు కూడా అంత బ్రహ్మాండంగా, అంటే మామూలు వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి, రెండోది దాంట్లో కమ్మదనం కూడా ఉండేటువంటి మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి మహానీయుడు చాలా తక్కువ వయసు, 66 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయసులో మరి ఆరోగ్యరీత్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల మూలాన వారు మరణించడం. ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వారి ఆరోగ్యం నిలకడగా ఉందంటే మరి వారు రికవరీ అవుతారని చెప్పి మరి అనుకోవడం జరిగింది. కానీ విధిరాతను మార్చలేము కాబట్టి మరి వారు మరణించడం ఈరోజు యావత్తు తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి సందర్భం. మరి వారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి తప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి రైటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి ఆదర్శంగా తీసుకొని మరి వారు ఏ విధమైనటువంటి మరి పాటలు రాసినరో దాంట్లో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. పాతకాలం చూస్తాం, చిన్నప్పుడు మనం చూసినప్పుడు పాత చిత్రాలు కూడా మరి ఆ విధమైనటువంటి అర్థాలు, పరమార్థాలు ఉన్నటువంటి గేయాలను మనం చూడడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే వారు చనిపోవడం అనేది వారి కుటుంబానికే లాస్ కాదు, ఈరోజు తెలుగు ప్రేక్షకులకందరికీ, తెలుగు ప్రజలకందరికీ కూడా అది పెద్ద లాస్. అది ఎందుకంటే కొంతమంది వ్యక్తులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ పక్షాన కూడా మరి వారికి సంతాపాన్ని తెలియజేస్తూ మరి వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఈరోజు తెలుగు సాహితీ లోకానికి అమావాస్య. వెన్నెల జిలుగులు వెలిగే సాహిత్యాన్ని శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు తన వెంట తీసుకెళ్ళిపోయారు. అచ్చ తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యం శాస్త్రి గారు. రివ్వున ఎగిరే గువ్వ నీ పరుగులు ఎక్కడికమ్మా అంటూ తేనెలూరే సాహిత్యాన్ని నాకు అందించి ఇలాంటి వేల పాటలకి తాను
కేర్ ఆఫ్ అయ్యి మా అందరికీ ఓ మార్కులాగా నిలబడి ఇలాంటి సాహిత్యం ఉంటే శాస్త్రి గారే ఒక అచ్చ తెలుగు సాహిత్యానికి ఇంకా ఆల్టర్నేట్ అనేది నాకు తెలిసి లేదేమో. సో ఇలాంటి మహనీయ వ్యక్తి నిన్నటి వరకు మన మధ్యలో ఉండి ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోవడం ఇది ఎప్పటికీ తీరని లోటు. పర్సనల్గా నాకు చాలా మంచి సాహిత్యాన్ని అందించిన శాస్త్రి గారు ఈరోజు ఇలా మాట్లాడడం నిజంగా శోచనీయం. అంతటి మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈరోజు శాస్త్రి గారు లేకపోవటం అనేది చాలా బాధాకరం. ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా తెలుగు సాహిత్యాన్ని తీసుకొని వెళ్ళిన మహానుభావుడు ఆయన ఓపెన్గా తన భావాలని చెప్పాడు అద్భుతంగా. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, మారుతున్న సమాజం మారటం లేదు అని అద్భుతంగా చెప్పిన మహానుభావుడు ఆయన. ఆది భిక్షువు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చేవాడిని ఏమి కోరేది అని ప్రశ్నించిన మహాకవి సీతారామశాస్త్రి గారు. అలాంటి కవి ఈరోజు తెలుగు సాహిత్యంలో లేకపోవటం అనేది చాలా బాధ కలిగింది. జాషు అంటాడు, రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే అని. సీతారామశాస్త్రి జనం నాల్కల మీద ఎప్పుడు ఉంటాడు. సీతారామశాస్త్రికి మరణం లేదు. తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మన మధ్య నుండి వెళ్ళిపోవటం చిత్ర పరిశ్రమకి మాత్రమే కాకుండా తెలుగు భాషకి చాలా లోటు. ఆయన వేల ఉత్తమ గీతాలు రాశారు, ఉన్నతమైన ప్రమాణాలకి కట్టుబడి నిలిచారు, ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఆయన ఏదైనా భగవంతుడి నిర్ణయం, మళ్ళీ జన్మించాల్సిన పరిస్థితి ఉంటే భగవంతుడి నిర్ణయం ప్రకారం మళ్ళీ ఆయన తెలుగు కవిగానే పుడతారు. ఇంకా ఉత్తమోత్తమైనటువంటి స్థాయిలో ఈ భాషకి సేవ చేస్తారు. తెలుగు సినిమా పాట తెలుగు భాషకి సేవ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. శాస్త్రి గారి విషయంలో 100కి 100 పాళ్ళు జరిగింది. ప్రతి పాటలోనూ కూడా తాను ఆ పాత్రగా పరకాయ ప్రవేశం చేసి ఒక కొత్త జన్మ ఎత్తి తన అనుభూతులన్నింటినీ కూడా ఆ సన్నివేశానికి తగినట్టుగా ఆయన పాటగా వ్యక్తీకరించేవారు. అలా ఈ ఒక్క జన్మలోనే కవిగా ఎన్నో జన్మలు ఎత్తారు ఆయన. ఒక్కొక్క పాటకి పరకాయ ప్రవేశం చేసి ఒక్కొక్క పాత్ర తానై మహాకవి, మహోన్నతమైన స్థాయిలో భాషాసేవ చేశారు ఆయన. సినిమా పాట అది వృత్తి అయినా కూడా తన వృత్తితో భాషకి ఎనలేని సేవ చేసినటువంటి మహాకవి ఆయన ఉండి ఎంతో ఇంకా భాషని సుసంపన్నం చేయవలసిన అవకాశం ఉంది. భగవంతుడి నిర్ణయం ఇలా ఉంది. ఇది చాలా బాధాకరం. శాస్త్రి గారు సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపే 10 నెలలు 11 నెలల సమయంలోనే నేను వచ్చాను. ఆ తర్వాత వెన్నెలగంటి ఒక నెల 2 నెలల్లో, వెంటనే భువనచంద్ర, నలుగురం కలిసి ప్రయాణం చేశాం. ఈయన చాలా మహోన్నతమైనటువంటి స్థాయిలో ఒక గంగా ప్రవాహ సదృశ్యంగా పాటలు ఎన్నో రాశారు. ప్రతి పాటతోనూ రసజ్ఞుణ్ణి ఆనందపరిచారు. ఆ మహాకవికి నమస్కరిస్తూ వారి కుటుంబానికి
నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను.